బీసీ కులగణనపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో బీసీ కులగణనపై బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. ఇవాళ నిజామాబాద్లో బీసీ కమిషన్ పర్యటించనుంది. అలాగే రేపు గాంధీ భవన్లో ఉదయం 10:30కు కులగణనపై సమీక్ష కానున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆలోచన, ఏసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణనకు సంబంధించి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో కేబినెట్ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టాలని, అందుకోసం 80,000 మంది ఉద్యోగులను కేటాయించి తగిన విధంగా ముందుకు వెళ్తున్నారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణనకు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో బీసీ కులగణనపై బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. ఇవాళ నిజామాబాద్లో బీసీ కమిషన్ పర్యటించనుంది. అలాగే రేపు గాంధీ భవన్లో ఉదయం 10:30కు కులగణనపై సమీక్ష కానున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆలోచన, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణనకు సంబంధించి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో కేబినెట్ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం అవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, కులగణనకు వడివడిగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే గతంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పిన నేపథ్యంలో మరి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కులగణన తర్వాత చేపట్టే అవకాశం కనిపిస్తుందంటారా? సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నెల అంటే నవంబర్ 6వ తారీఖు నుండి కూడా ఈ కులగణన చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. సీఎస్ కానీ ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతోటి అధికారులతో మాట్లాడడం జరిగింది. 6వ తారీఖు నుండి కులగణన చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందో ఆ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఈ యొక్క ఏ సమాచారాన్ని కూడా బయట పెట్టకపోవడంతో ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును మరొకసారి ఈ ప్రభుత్వం పునరావృతం చేయదని చెప్పి ప్రతి ఒక్క అంశాన్ని కూడా సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి కులగణనకు సంబంధించినటువంటి అంశంలో 80,000 మంది సిబ్బందిని మండల జిల్లా స్థాయిలో సిబ్బందిని కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చేటువంటి ఏర్పాటు చేసింది. మరొకవైపు ప్రతి 150 ఇండ్లకు ఒక అధికారిని ఏర్పాటు చేసి ఆ అధికారి కింద ఉన్నటువంటి సిబ్బందితోటి కులగణన చేపట్టే విధంగా 3 నుండి 4 రోజుల్లో ఈ యొక్క 150 ఇండ్లు పూర్తి చేసే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 నుండి 20 రోజుల్లో మొత్తం నవంబర్ 30 లోపు ఈ యొక్క కులగణన చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ప్రధానంగా ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా పెండింగ్లో ఉంది. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ సర్కార్ అయితే అసెంబ్లీ వేదికగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటే ఇప్పుడు కులగణన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ కులగణన పూర్తయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు బీసీ సంఘాలు కూడా గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. బీసీలందరూ కూడా ఇటు బీసీల లెక్కలు లేవని చెప్పేసి ఇంతవరకు భారతదేశంలో బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయలేదని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సందర్భంలోనే ఇటు రాష్ట్ర సర్కారు బీసీ కులగణన చేపడతామని చెప్పి ఒక ప్రకటించడం, దానికి వెంటనే ఉపసంఘాన్ని వేయడం, ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ యొక్క కులగణన కూడా సమగ్ర కులగణన చేపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా తీసేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు ఉంది. ఈ యొక్క కులగణన కనుక చేపడితే ఇటు బీసీల లెక్కలు తేలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు బీసీల లెక్కలు తేలితేనే ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం తేలితేనే ఈ యొక్క
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు బీసీ సంఘాలు కూడా బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కులగణన చేపడుతున్నటువంటి రాష్ట్ర సర్కార్కు బీసీ సంఘాల నుండి ఇటు రాష్ట్ర సర్కార్ పైన ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో మొత్తానికైతే రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇటు బీసీ సంఘాలు కానీ బీసీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో నిధుల లేమితోటి గ్రామ పంచాయతీలు ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క త్వరితగతిన నవంబర్ 30 లోపు ఈ యొక్క సమగ్ర కులగణన చేపట్టిన తర్వాత వెంటనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరొకవైపు బీసీ కమిషన్ కూడా చైర్మన్ నిరంజన్ కూడా ఈరోజు నిజామాబాద్లో పర్యటించడం జరిగింది. జిల్లాల వారీగా పర్యటించి ఉమ్మడి 10 జిల్లాలు పర్యటించి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాలపైన కూడా ఒకవైపు ఇటు చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు బీసీ కులగణన, రిజర్వేషన్లు, ఒకవైపు ఎస్సీ వర్గీకరణ, ఈ అన్ని అంశాలు ముడిపడినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం గత కొన్నేళ్లుగా ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తినేసుకుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఇప్పటికే ఇటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్ననే అధికారులతో మాట్లాడడం జరిగింది. మరొకసారి కూడా మధుర నుండి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అయితే రాష్ట్ర ప్రజల నుండి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు. బీసీ కులగణనపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో బీసీ కులగణనపై బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. ఇవాళ నిజామాబాద్లో బీసీ కమిషన్ పర్యటించనుంది. అలాగే రేపు గాంధీ భవన్లో ఉదయం 10:30కు కులగణనపై సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆలోచన, ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణనకు సంబంధించి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ బట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో కేబినెట్ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం అవుతుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టాలని, అందుకోసం 80,000 మంది ఉద్యోగులను కేటాయించి తగిన విధంగా ముందుకు వెళ్ళనున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో అయితే ఈ కులగణనకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి మొత్తంగా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక కులగణన చేయటం వల్ల అసలు నిజంగా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఏ ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తద్వారా మిగతా ఏ కులాలు